అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్‌పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు. జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో, గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్‌లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని. శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు. సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్ శుక్రుడేమో మనకి తెలిసి మేషంలో ఉన్నారు. మే ఎండ్‌కి వచ్చారు. జూన్ ఎండ్‌కి 29th జూన్‌కేమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th, 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్‌కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్‌లో ఉన్నారు. సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడి మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట. అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్‌గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 టైమ్స్ కానీ, 11 టైమ్స్ కానీ, 54 టైమ్స్ కానీ, లేకపోతే 108 టైమ్స్ కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంది జూన్ మాసం. దేంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో చూద్దాము. ప్రస్తుతం అయితే ఈ రాశికి అధిపతి ఏమో 7th హౌస్‌లో ఉన్నారు. సో పార్ట్నర్‌షిప్ బిజినెస్ గాని, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ప్లెంటీ వస్తాయి. కానీ ఏంటంటే వీళ్ళకి కొంచెం యాంగ్జైటీ ఇష్యూస్, అలాగే ప్రెషర్ ఇష్యూస్, చేసే పనిలో కూడా చాలా మటుకు బాధ్యతలు ఎక్కువ అవ్వడం, ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 7థ్‌లో ఉన్నాడు వీనస్, మళ్ళా ఏమో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 8థ్‌కి వెళ్తున్నాడన్నమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా ఏంటంటే డెప్యుటేషన్ నుంచి మనకి సెకండ్ లార్డ్ ఏమో డెప్యుటేషన్‌లో ఉన్నారు. సో కొంతవరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయన్నమాట స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని ఇందాక నుంచి అందుకనే చెప్తున్నాను. సో టువర్డ్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మార్స్ కూడా దిగుతాడనమాట. దిగగానే అట్లీస్ట్ కర్కాటకం నుంచి మనకి సింహానికి దిగగానే కొంతవరకు వీళ్ళకి చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 9థ్‌లో మనకి జూపిటర్ ఉన్నారు. జూపిటర్ చూపేమో మనకి ప్రస్తుతం తులా మీద ఉంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఏది చేసినా కొంతవరకు పాజిటివిటీ అనేది కనిపిస్తోంది. హెల్త్ ఇష్యూస్ చూస్తే కూడాను కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మాసంలో. కెరియర్ పరంగా నేను ఇందాక చెప్పినట్టు ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఎస్పెషల్లీ ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, అండ్ ఆల్సో ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్, లాయర్స్ అని మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం తులాలో. సో వీళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట. కానీ 5th లార్డేమో 6థ్‌లో ఉన్నాడు. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల మీద కొంచెం ధ్యాస పెట్టవలసిందిగా వాళ్ళకి సూచన అన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఖర్చు పెట్టడం, వాళ్ళతోటి కొంచెం ఇబ్బంది పడడం ఈ నెలలో కొంచెం కనిపిస్తోందన్నమాట. మనం అనుకున్నది సాధించకపోవడం అనేది, పిల్లలు సాధించకపోవడం అనేది కొంచెం కనిపిస్తుంది. అంటే డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది కొంతవరకు కనిపిస్తోంది. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సన్ కూడా మూవ్ అవుతున్నారు. అంటే 11th లార్డ్ కూడా 9థ్‌కి మూవ్ అవుతున్నారు కనుక తప్పక పాలిటీషియన్స్‌కి చాలా బాగుంటుంది. అండ్ పొలిటికల్‌గా కనెక్షన్ ఉన్న వాళ్ళకి, అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తుల సంబంధం, సత్సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్
సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి బాగుంటుందన్నమాట. అదొకటి కాకుండా ఆకల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే స్పిరిచువాలిటీ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి చాలా మటుకు ఆ సబ్జెక్ట్స్ మీద మక్కువ చూపించి చదువుకోవడం అనేది స్టెప్పింగ్ స్టోన్ కింద ఈ మంత్ తీసుకోవచ్చు. సో జనరల్‌గా చూసాము అంటే అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. జూపిటర్ చూపు బెనిఫిట్ చూపు ఉన్నప్పటికీను కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అనుకున్నది ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చేప్పటికి తీసుకోలేకపోతారు. ఎందుకంటే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెడతాయన్నమాట. దాని మీద ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో తప్పక కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అలాగే మెర్క్యూరీ మనకి తెలుసు నైన్త్ లార్డ్ అయ్యాడు. నైన్త్ లార్డ్ ఏమో 10థ్‌కి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అది టువర్డ్స్ ఆఫ్టర్ థర్డ్ వీక్ అంటే ఫోర్త్ వీక్ ఆఫ్ దిస్ మంత్ జరుగుతుంది. సో తప్పక హ్యాపీనెస్ అనేది బాగుంటుంది. అలాగే లవ్ లైఫ్ కూడా బాగుంటుంది ఆ టైం నుంచి. అండ్ ఆల్సో మనకి లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కూడా మంచి అగ్రీమెంట్ అంటే ఏంటంటే ఇద్దరికీ సన్నిహితంగా ఉండడం అనేది కనిపిస్తోందనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు 11థ్‌లో కేతు ఏమో సంచారం జరుగుతోంది. 4థ్‌లో ఏమో మనకి రాహు సంచారం జరుగుతుంది. సో తప్పక వీళ్ళు పై చదువులకి బయటికెళ్ళాలి అన్న వాళ్ళకి ఈ జూన్ మంత్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్లై చేయడం అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ దొరకడం అనేది జరుగుతుందనమాట. మనం పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు ఫస్ట్ ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు, గణపతి గరిక పెట్టడం కూడా చాలా మంచిది. ఆబ్స్టకల్స్ అనేవి మనకి తెలుసు అడ్డంకాలు వస్తూనే ఉంటాయి. అది అధిగమించాలి. అది అధిగమించడానికే మనం పరిహారాలనేవి చెప్తాము. సో లక్ష్మీ గణపతి హోమాలు గానీ, లేకపోతే పూజలు గానీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రైడే తప్పక వీళ్ళు లక్ష్మీదేవిని ఏ దేవి టెంపుల్‌కైనా వెళ్ళొచ్చు, సందర్శించుకోవచ్చు. ఒక గోవుకి తప్పక ఆహారం ఆ రోజు పెట్టండి. పూజించండి. చాలా మంచిది. అది చేయని పక్షాన్ని ఒక నిండు ముత్తైదువని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం గానీ, భోజనం పెట్టడం గానీ చేయండి. చాలా బావుంటుంది. అన్ని రంగాల్లోనూ ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే బ్యాలెన్స్ అయిపోయిందనమాట. సో ఈ నెలంతా వీళ్ళు కొంచెం కష్టపడే ఒక యోగం అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళు.